డిఎస్సి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు ప్రేమ్ ఎస్పి. నేను ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ఈ వీడియోలో మనం టెట్ ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి ఇంకా పోస్ట్పోన్ అవుతుందా, అసలు డిఎస్సి అప్డేట్ ఏంటి అనే విషయాల్ని చర్చిద్దాం. ముందుగా డిఎస్సికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, మిశ్రా గారి కమిషన్ ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ హోల్డ్ అవడానికి కారణమైన ఎస్సీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి వేసిన ఏకసభ్య కమిషన్ ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్. ఈ మిశ్రా కమిషన్ వాళ్ళ బాధ్యతలను స్వీకరించింది. అలాగే వాళ్ళు పని కూడా స్టార్ట్ చేశారు. వివిధ శాఖల్లో ఉన్న ఎస్సీ వర్గానికి సంబంధించిన ఎంప్లాయీస్ సేకరణ, ఆ లిస్ట్ సేకరణ, జనాభా వివరాలు తదితర అంశాల గురించి వాళ్ళు ఇప్పుడిప్పుడే రికార్డ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించిన అంశాల గురించి విశ్లేషణ చేస్తున్నారు. కాబట్టి ఆ కమిషన్ రిపోర్ట్ రావడానికి ఒక 60 days అంటే 2 months వరకు టైం ఉంది. అలాగే ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చాక అది క్యాబినెట్ ఆమోదం పొందాలి. క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత దాన్ని శాసనమండలి, శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన తర్వాత ఇది చట్టంగా అమల్లోకి వస్తుంది. అప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి మరొక 3 months పట్టే అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించిన మరొక అప్డేట్ ఏంటంటే, నిన్న జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాబోయే 6 నెలల్లో డిఎస్సి ప్రక్రియ మొత్తం మేము పూర్తి చేస్తామని ప్రకటన చేశారు. కాబట్టి ఈ 2 అంశాలను పరిగణలోకి తీసుకుంటే మరొక 3 నెలల దాకా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపించట్లేదు. అలాగే ఆ వచ్చిన వెంటనే వితిన్ షార్ట్ టైంలోనే ఒక 2 months లోపే డిఎస్సి ఎగ్జామ్ కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి మొత్తానికి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి నిజంగానే ఒక 6 months పట్టే అవకాశం ఉంది. మీరు చదువుకోవడానికి ప్రాపర్ టైం దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే, మళ్ళీ టెట్ ఎగ్జామ్ పెడతారా? సో నాకున్న పరిజ్ఞానం ప్రకారం, అందుతున్న సోర్సెస్ ప్రకారం మళ్ళీ టెట్ ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 6 నెలల టైం ఉంది కాబట్టి. సో మొన్న ఈ టెట్లో చాలా టఫ్గా వచ్చింది, ఇట్లాంటి అనేక అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి ఈసారి మళ్ళీ ఒక టెట్ ఎగ్జామ్ మోడరేట్గా పెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాబట్టి ఈ 6 months గ్యాప్లో మరొక టెట్ ఎగ్జామ్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన విధి విధానాలు జనవరిలో సంక్రాంతి హాలిడేస్ తర్వాత వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి టెట్ ఉంటుంది. ఒక 3 monthsలోనే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి మిత్రులారా. దీన్ని వేస్ట్ చేసుకోవద్దు. టైం బాగుంది, సిలబస్ కూడా రిలీజ్ అయింది కాబట్టి మీరు ప్రాపర్గా ప్లాన్డ్గా చదవండి. ఎలా చదవాలి ఏంటనే వీడియో కూడా మన టీచర్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ చేశాను. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకపోతే డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ బాగా చదవాలి, ఇలాంటి అనేక విషయాలు ఆ వీడియోలో నేను చర్చించాను. ఆ వీడియో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి జర్నీ.